వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. ఒక్కసారి కూడా రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలుపై మాట్లాడే సమయం లేని రేవంత్ రెడ్డి అందాల బామల్ని చూడ్డానికి 5 సార్లు వెళ్లిన దుస్థితి ఏంటి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల వినోదాల కోసం 250 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు పెట్టారని, అందులో పాల్గొన్న ఇంగ్లాండ్ కంటెస్టెంట్స్ రేవంత్ వద్ద ఉండే వ్యక్తుల వేధింపులు తట్టుకోలేక పోటీని మధ్యలోనే వదిలి దేశానికి వెళ్లిపోయిందన్న విషయం రాష్ట్రానికి మచ్చ తెచ్చేలా ఉందన్నారు. జనము జీలుగు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవట్టు. మరి అందాల పోటీలకి అడిగెలిచిన పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాటిలు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటిష్ బ్రిటన్ ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులు అంటే రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయింది. 5 సార్లు పోయింది. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయిన అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొట్టలేమని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? ఇక జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయింది అందాల పోటీలకు. అంత టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇక వేరే పని లేదా నీకు? నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. కడప మహానాడులో ప్రవేశపెట్టిన 6 కీలక పాలసీలు రాష్ట్ర భవిష్యత్తుకు గేమ్ చేంజర్ గా మారనున్నాయని మంత్రి పార్థసారథి అన్నారు. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి ఈ తీర్మానాలు తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడిందని తెలిపారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయంటూ ముఖ్యమంత్రి రాయలసీమ అభివృద్ధికి బనకచల్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధికి అవరోధంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షం రెచ్చగొట్టే చర్యలే చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేక ఆలోచన చేస్తారని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి ఏదైతే రాజధాని పూర్తిగా కుండబొడిచారో గత ప్రభుత్వం, దాన్ని పట్టాలెక్కించారు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను అనే పరిస్థితి నుంచి 2027 డిసెంబర్ కల్లా మేము పోలవరం ద్వారా నీళ్ళిస్తామనే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని పట్టాలెక్కించారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న గోదావరి నీళ్లు ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకోకుండా ఆ నీటిని వినియోగించుకొని మొత్తం రాయలసీమని సస్యశ్యామలు చేయాలనే ఆలోచన చేయడం మంచి ఇదని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. నెల్లూరు పట్టణాలకు కూడా మేలు జరిగే విధంగా అనేక హైవేస్ ని కనెక్ట్ చేయడం, వీటన్నిటి ద్వారా కూడా రాష్ట్రం జిఎస్డిపి ఏదైతే ఉందో అది పెరిగి అందరికీ కూడా మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముస్లిం ఓటు బ్యాంకు కోసం ఆపరేషన్ సింధూర్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. బెంగాల్ పర్యటనలో భాగంగా రాజర్ఘాట్ లో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ ను ప్రారంభించిన అనంతరం కోల్కతాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముషీదాబాద్ అల్లర్ల వెనుక టీఎంసీ నేతల హస్తం ఉందని, బీఎస్ఎఫ్ బలగాలను పంపే ప్రయత్నాన్ని దీదీ సర్కార్ అడ్డుకుందని విమర్శించారు. మహిళల గౌరవాన్ని కించపరుస్తూ సింధూర్పై విమర్శలు చేయడాన్ని సమర్థించలేమన్నారు. బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు ద్వారాలు తెచ్చి బెంగాల్ను నాశనం చేశారని మండిపడ్డారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు దీదీకి తగిన బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. और बंगाल के कोने कोने से आए हुए मेरे प्यारे कार्यकर्ता भाइयों बहनों, आप सभी को मेरा नमस्कार प्रणाम।
सबसे पहले अरे अब सुनो भाई सुनो, जिंदाबाद जरूर करना है। 26 में हमारे मुख्यमंत्री की शपथ के बाद करना है। भाइयों बहनों, सबसे पहले थोड़ा दूर की भाइयों बहनों, सबसे पहले मैं श्री कालीघाट मंदिर, श्री श्री 108 करुणामयी काली माता मंदिर और दक्षिणेश्वर काली मंदिर को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मैं जब ये बंगाल की वीर भूमि पर, संस्कार भूमि पर आया हूं, तब कवि गुरु टैगोर जी, स्वामी विवेकानंद जी, रामकृष्ण परमहंस जी, नेताजी सुभाष चंद्र बोस और हमारी पार्टी के स्थापक स्वर्गीय श्यामा प्रसाद मुखर्जी। వైసీపీ బ్లూ మీడియా కలిసి ఆంధ్రప్రదేశ్ ను నాశనం చేయాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో మహానాడు భారీ విజయం సాధించడంతో వైసీపీ జీర్ణించుకోలేక అలర్లకు తెరతీసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థ మెరుగ్గా పనిచేయకూడదని వైసీపీ ఆకాంక్షిస్తోందంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రజలు సైకిల్కు పూర్తి మద్దతు ఇచ్చినా వైసీపీ సైకోలకు ఇంకా బుద్ధి రాలేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కే చర్యలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. రాష్ట్రం నాశనం అయిపోవాలా, రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ ఏ వ్యవస్థ బాగుండకూడదు. మీ బ్లూ మీడియా పత్రిక చదివితే, రోజు కానీ చదివితే రాష్ట్రం ఎంత నాశనం అయిపోవాలా, ప్రజలు ఎంత దెబ్బతినిపోవాలా, అన్యాయం జరగాల వాళ్ళకి, మేము మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలా, రాష్ట్రం బాగుండాలా, మేము కూడా రావాలని కాదు, రాష్ట్రం నాశనం అయిపోవాలా. ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఒక రాజకీయ పార్టీకి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి వస్తున్నాయంటే ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఉంది. అందుకనే ప్రజలు గమనిస్తున్నారు. మిమ్మల్ని ఆఖరణ ఆ సైకిల్తోనే కొట్టారు మమ్మల్ని. ఇప్పుడు సైకిల్ కింద పడేసి కొట్టారు, ఆ సైకిల్తో పడేసి కొట్టారు. 11 సీట్లకు పరిమితం చేశారు. నీ కడప జిల్లాలో 7 సీట్లు మేము గెలిచాం, 3 సీట్లు. అటువంటిది ఇంత సైకోలుగా మారిపోతే ఎట్టా? ఇంకా మీరు ఇంకా బుద్ధి రాదా మీకు? ఎంతమంది తప్పులు చేసిన వాళ్ళు రుజువైపోతుంది. ఒక మద్యం దగ్గర నుంచి, లిక్కర్ స్కామ్ల దగ్గర నుంచి మిగతా స్కామ్లు అన్ని బయటపడుతున్నాయి, మైనింగ్ స్కామ్లు బయటపడుతున్నాయి. వీటి సిగ్గుతో తలదించుకోవాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా ప్రవర్తించడం, రాష్ట్రం 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 దెబ్బతినిపోవాల, రాష్ట్రం బతికుండకూడదు. మీ సోషల్ మీడియా, మీ బ్లూ మీడియా దురదృష్టం ఇది. ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధ విమానాలు కోల్పోయిన విషయాన్ని సైన్యం ధృవీకరించడంతో మోదీ సర్కార్పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని, వాస్తవాలను దాచిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీనిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించి సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యలపై స్పందించిన ఖర్గే, కార్గిల్ సమీక్ష తరహాలో స్వతంత్ర కమిటీతో దేశ రక్షణ సంసిద్ధతపై సమీక్ష జరపాలని సూచించారు. ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ನಮ್ಮ ವಿರೋಧಿಗಳಿಗೆ, ನಮ್ಮ ಎನಿಮೀಸ್ಗೆ ಓಡಿಸ್ತಕ್ಕಂಥದ್ದು ಮಾಡಬೇಕು. ಅದಕ್ಕೆ ನಾನು ಪದೇ ಪದೇ
ಅವ್ರು ಹೇಳಿದ್ದಕ್ಕೆ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ಗೆ ಪುನಃ ಅದಕ್ಕೆ ಪ್ರತಿಯಾಗಿ ಹೇಳ್ತಕ್ಕಂಥದ್ದು ನನಗೆ ಅಷ್ಟು ಸಮಂಜಸ ಕಾಣುತ್ತೆ. ಬಟ್ ಒಂದು ವಿನಂತಿ ಏನಂದ್ರೆ ಸರ್ಕಾರದಲ್ಲಿದ್ದವರು ಸ್ವಲ್ಪ ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು ಇರಬೇಕು ಮತ್ತು ಮೋದಿಯವ್ರನ್ನು ಕೂಡ ಚುನಾವಣೆ ಭಾಷಣ ಬಿಟ್ಟು ದೇಶದ ಬಗ್ಗೆ ಚಿಂತನೆ ಮಾಡ್ತಕ್ಕಂಥದ್ದು ಮತ್ತು ಏನು ಘಟನೆಗಳು ನಡೆದಿವೆ ಆ ಘಟನೆಗಳ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಂಡು ಮಾತಾಡ್ತಕ್ಕಂಥದ್ದು ಒಳ್ಳೆಯದು. ಈ ಕಡೆ ಅವರು ಒಂದ್ ಕಡೆ ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮ ಡೆಲಿಗೇಷನ್ ಹೋಗಿದೆ, ಎಲ್ಲರೂ ಹೋಗಿದ್ದಾರೆ. ಬಟ್ ನೀವು ಆ ಡೆಲಿಗೇಷನ್ ಬರೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಅವ್ರ ರಿಪೋರ್ಟ್ ತಗೊಳಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇಲ್ಲಿ ಚುನಾವಣೆ ಭಾಷಣನೇ ಮಾಡ್ಕೊಂಡು ಓಡಾಡುತ್ತೆ. ಇದು ದೇಶಕ್ಕೂ ಒಳ್ಳೆಯದಲ್ಲ ಮತ್ತು ದೇಶದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಎಲ್ಲ ಇದರಲ್ಲಿ ಪಕ್ಷ ಭೇದವಿಲ್ಲದೆ ನಾ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಎಲ್ಲರೂ ಕೂಡಿ ಮೊದಲೇ ನಮ್ಮ ದುಶ್ಮನರಿಗೆ ಎನಿಮಿಗಳಿಗೆ ಎದುರಿಸ್ತಕ್ಕಂಥ ಕಡೆ ಲಕ್ಷ್ಯ ಹೆಚ್ಚಿಗೆ ಕೊಡಬೇಕು. ಮತ್ತು ಬರೀ ನಾನು ಇದು ಮಾಡೀನಿ ಅದು ಮಾಡೀನಿ ಒಬ್ರು ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి తన మాటలతో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మైక్ పట్టుకుని ఆలీపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ఇది మనకు కామనే అంటూ ఆలీని ఉద్దేశించి అనుచితంగా మాట్లాడిన ఆయన సభలో చప్పట్లు కొట్టని ప్రేక్షకులపై కూడా అసహనం వ్యక్తం చేశారు. మీ అందరికీ బ్రెయిన్ పోయిందా అంటూ ధ్వజమెత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పెద్దవాడై ఇలాంటి భాష వాడటం సరికాదంటూ ఆయన నిలదీస్తున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ కు చేసిన వ్యాఖ్యల కేసు కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రభు. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో ఆయన వేరా అలిగా ఏడెక్కడ లంజాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. వైరవం చిత్రానికి ప్రేక్షకులు చూపిన ఆదరణ పట్ల హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ హర్షం వ్యక్తం చేశారు. విజయ్ కరకమెడల ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం హైదరాబాద్ లో తమ సంస్థ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుంది. తమపై విశ్వాసం పెట్టి ప్రేమగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సినిమా ఒక మంచి జ్ఞాపకంగా నిలిచిపోతోందన్నారు. భైరవం విజయంతో చిత్ర బృందం ఉత్సాహంగా ఉంది.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. అర్చకులు శ్రీ సీతా లక్ష్మణ సమేత రామచంద్ర స్వామి మూలవరులకు అభిషేకాలతో పాటు బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా శ్రీరామ నామస్మరణలతో మారుమోగిపోయింది. స్వామి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉచిత దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1.5 గంటల సమయం పడుతోంది. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి. ప్రసాద విక్రయాల, సత్యనారాయణ స్వామి వ్రతం మండపం, కారు పార్కింగ్, బస్టాండ్ ప్రాంతాల్లో సందడి నెలకొంది. దేవస్థానం అధికారులు భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టారు. గోదావరి డెల్టాలో ఖరీఫ్ పంట కోసం ముందుగానే నీటిని విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి పశ్చిమ, మధ్య, తూర్పు డెల్టా హెడ్ వర్క్స్ వద్ద గేట్లు ఎత్తి 3 ప్రధాన కాలువలకు సాగునీటిని వదిలారు. అధికారులు, సాగునీటి సంఘం చైర్మన్లు ప్రత్యేక పూజలు నిర్వహించి నీటి విడుదలకు శ్రీకారం చుట్టారు. ముందస్తు నీటి విడుదలతో కాలువలు జలకల సంతరించుకుని రైతుల్లో ఆనందాన్ని నింపాయి. అక్టోబర్లో తుఫానుల ప్రభావం వల్ల పంటలకు నష్టం జరగకుండా ఉండేందుకు
ముందుగానే సాగునీటిని అందిస్తున్నామని అధికారులు తెలిపారు. గోదావరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము. ఈరోజు 500 క్యూసెక్కుల నీటిని తూర్పు డెల్టాకు విడుదల చేయడం జరిగింది. అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకి అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్ నుంచి మనం పంటని కాపాడాలి, మొదటి పంటని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీరు జూన్ 1వ తారీఖు చేసి నీటిని విడుదల చేయండి అని చెప్పని అన్నారు. అలా అయితే మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంటలను కాపాడుకోవడానికి వస్తానన్నారు. అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ప్రతి ఎకరా కూడా నీరు అందించి తర్వాత రైతులని వాళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమరావతిని పూర్తిగా అణచేయడమే జగన్ ధ్యేయమని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలతో రాజధాని నీట మునిగిందంటూ వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతిని అంతరించాలనే కుట్ర పూరితంగా వైఖరిని అనుసరిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణంపై ప్రధాని మోదీ, మాజీ సీఎం చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని, రాష్ట్ర అభివృద్ధికి అమరావతి హక్కుగా నిలవాలని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరి నాగభూషణం స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ప్రజల ఆశలను తుడిచిపెట్టే ప్రయత్నాలు వర్షంతో ముంచెత్తే ప్రయత్నాలే అని బీజేపీ నేతలు మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అమరావతిని అంతం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రులకు ఒక మంచి గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఇవ్వాలనేదే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. వైసీపీ ఆల్రెడీ వాళ్ళు 11 సీట్లతో ఏ విధంగా సర్దుకున్నారో ఈ అమరావతిని ఏదో విధంగా ప్రతిరోజు కూడా నేను వస్తాను, మీ సంగతి చూస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చేది లేదు, ఆయన చూసేది లేదు. ఒక్క 5 సంవత్సరాలకే జనాలు భయపడి పారిపోయే పరిస్థితి. డెవలప్మెంట్ అనేది జీరో. నాకు కావాల్సిందల్లా ఏంటంటే అవినీతి సొమ్ముతో బంగళాలు కట్టుకోవటం అనేదే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం.